పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. 76 కేజీల కేక్ కట్ చేసి వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే రాష్ట్రం అంతా కూడా ఆయన జయంతిని ఒక ఉత్సవంలో జరుపుకునే పరిస్థితి. కానీ ఆయన స్వర్గస్థులైన తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మంచి పథకాలు అమలు చేసి ముందుకు వెళ్ళారో, ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలనైనా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేశారు. ప్రతి ఒక్క ప్రజానికానికి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరూ తెలిసిన విషయమే. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పేదవాడికి ఇళ్ళు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళి ఆయన ఈరోజు పేద పిల్లలు ఎంతమంది అయినా సరే ఈరోజు ఉద్యోగాలు ఫారంలో చేస్తున్నారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు అని చెప్పని తెలియపరచుకోవాలి. తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు. ఎంతమంది నేతలున్నా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి కేవలం వైఎస్ఆర్ మాత్రమేనని కొనియాడారు. ఏ ప్రభుత్వమూ తీసివేయని సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఏకైక నేత వైఎస్ఆర్ మాత్రమే అన్నారు లీగల్ సెల్ సభ్యులు. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులైనా రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తన పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అధికారం చేపట్టిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ మిళితం చేస్తూ ఆ పథకాలకు మానవీయతను జోడించి అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ శాలివాహన కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండెపూడి పురుషోత్తం. వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా గుంటూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సుపరిపాలన అందించారన్నారు మండెపూడి పురుషోత్తం.